జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడంపై మీరేమంటారమ్మా? నీకు బాగా జగన్మోహన్ రెడ్డి 11వ నెంబర్ బాగా అచ్చొచ్చినట్టుంది. 11వ తారీఖునే వస్తున్నావు, 11 సీట్లే తెచ్చుకున్నావు, 11 నిమిషాలే ఉన్నావు. అదేంటో నీకు అర్థమైపోతుంది కదా, నీ మెంటాలిటీ ఏంటో ఆ 11లోనే అర్థమైపోతుంది. నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు అయ్యా. నువ్వు ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? ఎందుకు వెళ్ళిపోయాడు, వచ్చాడు మరి అన్ని ఎమ్మెల్యే సీట్లు అవన్నీ గోల్మాల్ అయిపోతాయేమో అని చెప్పేసి వచ్చి సంతకాలు చేసి వాళ్ళ పదవులను అలా నిలబెట్టుకుంటున్నారు. ఆ 11 నిమిషాలు ఉండి అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ప్రజల గురించి నువ్వేమన్నా మాట్లాడతామని మేము ఎదురు చూసాం. వచ్చిన కాడి నుంచి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి వాకౌట్ చేసేస్తామని బొత్స గారు మీరందరూ వెళ్ళిపోతే ఏమనుకోవాలి? అసలు మాకేం అర్థం కావట్లేదు. నువ్వేమో ప్రజల సమస్యలు తీరుస్తావు అనుకున్నావు, ప్రజల సమస్యలు కాదు అసలు నీ సమస్యలు గురించి నువ్వు ఆలోచించుకొని వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎవరిని మొహాలు చూడలేకపోతున్నావు అనుకుంటా. లడ్డు విషయం డైవర్ట్ అవడానికి అందుకని వెళ్ళిపోయింటారా? అంతే. ఇప్పుడు వచ్చానంటే అన్ని అడుగుతారు కదా, నువ్వు ఎందుకు ప్యాలెస్లు కట్టుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఈ లడ్డూల్లో ఇలా జరిగింది ఎంత అడుగుతారని చెప్పేసి నువ్వు భయపడి ఏదో 11 నిమిషాలు ఉండి అలాగే ఏదో ఆటంకంగా ఉండి వెళ్ళిపోయావు అంతే. ప్రజల్లోకి తిరుగుతాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అన్నవాడివి నువ్వు అసెంబ్లీలోనే ప్రజల సమస్యలు చర్చించలేకపోతున్నావు, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చర్చిస్తావయ్యా నువ్వు?